హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, మీరు గనుక నా ప్రీవియస్ రీల్‌ని చూసినట్టయితే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా! హ్యూస్టన్‌లో హరికేన్ వచ్చిందని. అసలు ఈ హరికేన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. నాకు తెలిసి హ్యూస్టన్ హిస్టరీలో నిలిచిపోతుంది ఈ ఇన్సిడెంట్ అయితే. అంత దారుణంగా, అంత భయంకరంగా ఉంది సిట్యుయేషన్. సో, మాకు ఈ హరికేన్ వచ్చేసి జూలై 7th రోజు స్టార్ట్ అయింది. సండే రోజు మిడ్‌నైట్ స్టార్ట్ అయింది. 2:00 అలా స్టార్ట్ అయినట్టుంది. సో, మండే మార్నింగ్ 12:00 వరకు కంటిన్యూయస్‌గా వర్షం పడుతుంది. అండ్ ఈదురుగాలులైతే అసలు చెప్పవసరం లేదు. అసలు ఫుల్లు వేగంతో వస్తున్నాయి. అసలు ఈ గాలులకి ఇక్కడ అన్ని ఇండ్లకు కూడా గ్లాస్ విండోస్ ఉంటాయి. ఆ గ్లాస్ విండోస్ అన్నీ ఇట్లా సౌండ్ అయితున్నాయి అన్నట్టు. అసలు ఎంత స్పీడ్‌గా వస్తున్నాయి చూస్తున్నారా? అసలు చెట్లయితే ఊగిపోతున్నాయి. దాదాపుగా 65 మైల్స్ పర్ అవర్ వేగంతోనే వస్తున్నాయండి. అంటే 104 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వస్తున్నాయి గాలులు. అండ్ హెవీ రెయిన్ అసలు బీభత్సంగా పడ్డది వర్షం కూడా. మండే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మాకు పవర్ అయితే పోయింది. అండ్ ఆ గాలులకు అసలు నిద్ర కూడా పట్టలేదు ఇంకా. ఎర్లీగానే లేచాము. ఇప్పుడు అరౌండ్ 8 అవుతుందేమో టైం. 8 అవుతుంది. సో, ఇంకా మాకైతే పవర్ రాలేదు. అండ్ మా డే కొంచెం సాఫీగానే స్టార్ట్ అయింది. అప్పటికే పిల్లలు లేచారు. ఏం పెట్టుకుంటావు ఓవెన్‌లో? కరెంట్ లేకపోతే చాయ్. జై గో బ్రష్ యూర్ టీత్ నాన్న. What are you doing, Jay? I'm kissing baby. You're kissing baby? Okay, I got to get the car. అండ్ మాకు మార్నింగ్ ఎమర్జెన్సీ అలర్ట్స్ కూడా పెట్టారన్నట్టు. ఇలా ప్రతి మొబైల్‌కి ఎమర్జెన్సీ అలర్ట్స్ వస్తాయి ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు. సో, ఇలా ఫ్లడ్ వాచ్ ఉంది. సో, 11:00 వరకు అసలు ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే తప్ప ఎవ్వరు అసలు ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టకండి అని ఇట్లా ఎమర్జెన్సీ అలర్ట్ అయితే పంపించారు. ఈవెన్ సేఫ్టీ అలర్ట్స్ కూడా వస్తాయి ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు. అరౌండ్ 12:00 అలాగా వర్షం అయితే తగ్గిపోయింది. మా కారు చెట్టు కింద పార్క్ చేసి ఉందని ఒకసారి వెళ్ళి చూద్దామని నేను కిందికి దిగొచ్చాను. అసలు చూస్తే నేనైతే షాక్ అయినా అసలు. ఎంత వాటర్ ఆగిపోయాయంటే అసలు ఇక్కడ ఎంత వర్షం పడ్డా కూడా ఇట్లా రోడ్ల పైన నీళ్ళైతే ఆగవు. సింగిల్ డ్రాప్ కూడా ఆగదు. మొత్తం 1 అవర్‌లో మొత్తం నార్మల్ అయిపోతాయి. అంత బావుంటది ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయితే. సో, ఈరోజు మాత్రం ఇన్ని వాటర్ చూసేసరికి నేనైతే షాక్ అయినా. అండ్ ఈ చెట్లు కూడా మొత్తం వేళ్ళతో సహా ఊడి పడిపోయినాయి. చాలా మట్టుకు ఒక 4, 5 చెట్లయితే ఇలా పడిపోయి ఉంటాయి మా కమ్యూనిటీలోనే. అండ్ చాలా మట్టుకు ఇండ్లయితే డ్యామేజ్ అయ్యాయి గాలి నుంచి. మాకు తెలిసిన వాళ్ళదే ఒకరిది ఇల్లు అయితే డ్యామేజ్ అయ్యింది. సో, ఇక్కడ ఇలా ఉంటే సిచ్యువేషన్. బయట అయితే ఇంకా దారుణంగా ఉంది. మొత్తం రోడ్లు అవన్నీ కూడా మొత్తం వరదల్లో కొట్టుకుపోయినాయంట అయ్యాయంట. అసలు మేమైతే అసలు బయటికెళ్ళలేదు. అంత సాహసం కూడా చేయలేదు ఈ సిచ్యువేషన్‌లో. అసలు గాలులు ఇప్పటికి కూడా ఎంత గట్టిగా వస్తున్నాయనంటే చిన్నపిల్లలొస్తే ఎగిరిపోతారేమోనంత గట్టిగా వస్తున్నాయి ఇంకా గాలులు. అండ్ దీనికి తోడు మాకు పవర్ కట్ అయింది. మార్నింగ్ 5:30 కల్లా పవర్ కట్ అయింది. ఇక్కడ కరెంట్ లేకపోతే అసలు ఏ పనులు చేసుకోలేము. వంట కూడా చేసుకోలేము. ఇక్కడ అన్నీ కూడా ఎలక్ట్రిక్ స్టవ్‌లే ఉంటాయి. గ్యాస్ స్టవ్‌లు చాలా తక్కువ ఉంటాయి. అసలు వంటకు కూడా చాలా ఇబ్బంది అయింది ఆ రోజైతే. దీనికి తోడు నెక్స్ట్ డే హీట్ అయితే భయంకరంగా ఉండింది. అండ్ కరెంట్ కూడా లేదు. దాదాపుగా 3 డేస్ లేదు మాకు కరెంటు. హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్లనేమో తెలీదు కానీ వేడికైతే మొత్తం స్కిన్ అంతా మంటగా ఉండింది ఆ రోజు. అసలు మొత్తం బర్నింగ్ సెన్సేషన్ ఉండింది. వేడికి తాళలేక నేనైతే ఇలా బాత్ టబ్‌లో వాటర్ నింపేసి దాంట్లో పిల్లల్ని అయితే కూర్చోబెట్టా. కాసేపు అంటే వాటర్‌లో ఉన్నంతసేపు వాళ్ళకి ఆ వేడి తెలియకుండా ఉంటుంది అని. Yes, I'm a diamond. Yes, Nana. Now this car. It's the pen. I'm a diamond. You take one car and Charlie will take another car. Here, tell me. ఈ టైంలో పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. అసలు దేనికి సతాయించలేదు. వాళ్ళ మా నాన్న వాళ్ళు మంచిగా రాసుకోవడం, చదువుకోవడం, ఆడుకోవడం బాగా ఎంగేజ్ చేసుకున్నారు వాళ్ళని వాళ్ళే నిజానికి. Baby pig is the pig. ఎస్ పిగ్లెట్. Now హార్స్. the horse. Now the mommy
వెరీ గుడ్. నౌ Now it's your turn. you do 2 papers, I will do 2 papers, okay? వంటకైతే చాలా ఇబ్బంది అయింది అసలు. ఈడ కనిపించే స్టవ్ వచ్చేసి మేము 2 years బ్యాక్ తెలుగు ఫ్యామిలీస్ అందరం కలిసి దసరా ఈవెంట్ చేసుకున్నప్పుడు కొన్న స్టవ్ ఇది. సో ఇప్పుడు ఇదే అందరికీ చాలా హెల్ప్ అయింది. సో మేమైతే సిలిండర్ ఒకటి కొని ఈ స్టవ్ అంటే ఒకరి తర్వాత ఒకరు వండుకొని ఇంకొకరికి పాస్ చేశారన్నట్టు. అలా మా వంతు వచ్చినప్పుడు నేను 2 daysకి సరిపడా ఫుడ్ చేసుకొని మిగతా వాళ్ళకైతే పంపించాను. సో అలా ఫుడ్ చేసుకున్న తర్వాత మేమైతే మా హస్బెండ్ వాళ్ళ ల్యాబ్కి వచ్చాము. లక్కీగా మా హస్బెండ్ వాళ్ళ ల్యాబ్ వాళ్ళు ఫ్యామిలీస్ని అలౌ చేశారు. అంటే వర్కింగ్ అవర్స్ కాదు, ఆఫ్టర్ అవర్స్ అలౌ చేశారు అన్నట్టు. సో ఈవినింగ్ అలా వెళ్ళి కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి మొబైల్స్ ఛార్జ్ చేసుకొని రావచ్చు. ఇక్కడ పవర్ 24/7 ఉంటుంది అండ్ వైఫై కూడా ఉంటుంది, ఇంటర్నెట్ కూడా ఉంటుంది. ఇది ల్యాబ్ కాబట్టి. సో అక్కడ వెళ్ళి విండో దగ్గర వెయిట్ చేస్తుంటే నాకైతే బయట వ్యూ చాలా బాగా కనిపించింది. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో దీన్ని చూస్తుంటే. అసలు ఈ వ్యూని చూస్తుంటే బ్యాక్ టు నార్మల్ అన్నట్టే అనిపిస్తుంది, కానీ ఏది నార్మల్గా లేదు బయట. ఇక్కడ మెడ్ సెంటర్లో, ల్యాబ్లలో, హాస్పిటల్స్లో తప్ప బయట ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ లేదు. చాలా కొన్ని కమ్యూనిటీస్లో మాత్రమే ఎలక్ట్రిసిటీ ఉంది. దాదాపుగా 2.2 million హ్యూస్టన్ హౌజెస్కి ఎలక్ట్రిసిటీ లేదు. సో అలా ఉండింది సిచ్యువేషన్. సో మేము ఈవినింగ్ వరకు వెయిట్ చేసి మా హస్బెండ్ వర్క్ అయిపోయాక కింద క్యాఫెటేరియాలో అయితే డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మేమే కాదండి, చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చాయి. అండ్ వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు కదా, ఇద్దరు సేమ్ దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. ఇక్కడ ఇదే ల్యాబ్లో పనిచేసే ఇద్దరు పేరెంట్స్ షఫుల్ చేసుకుంటున్నారు వాళ్ళ డ్యూటీస్. ఒకరు బేబీస్తో ఉంటే ఒకరు వర్క్ చేసుకోవడము, మళ్ళీ ఇంకొకరు వచ్చి బేబీస్ని చూసుకుంటే వీళ్ళు వెళ్ళి వర్క్ చేసుకోవడం, అలా షఫుల్ చేసుకుంటున్నారు. అసలు బయట ఇంట్లో ఉంచేదాన్ని కూడా లేదు, అసలు అంత హెవీగా ఉండింది హీట్ అయితే. సో జై కాసేపు మొబైల్ చూసి ఆ తర్వాత అక్కడ కిడ్స్ ఉంటే వాళ్ళతో అయితే ఆడుకున్నాడు. చాలా బాగా టైం స్పెండ్ చేశారు పిల్లలైతే, మంచిగా ఆడుకున్నారు ఒకరితో ఒకరు, బాగా అనిపించింది. అండ్ చాలామంది ఫ్యామిలీస్ అయితే వచ్చారు ఇక్కడ ఉండేదానికి. అంటే నైట్ స్టే లేదు, బట్ స్టిల్ ఉండొచ్చు కాసేపు అలాగా. సో అలా ఉన్నారన్నట్టు. సో మేమైతే ఇక్కడ వచ్చి పిల్లలు ఆడుతూ ఉంటే నేనైతే మొబైల్ ఛార్జ్ చేసుకొని మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇండియాకి మాట్లాడి, అండ్ తర్వాత కాసేపు ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి కాసేపు ఫోన్ చూశాను. తర్వాత రీల్ కూడా ఇక్కడ నుంచి అప్లోడ్ చేశాను. సో అలా మంచిగా టైం స్పెండ్ అయితే చేసాము అక్కడ. దాదాపుగా మేము 12 o'clock వరకు ల్యాబ్లోనే ఉన్నాము. 12 తర్వాత మేమైతే ఇంటికి వచ్చాము. జరగాల్సిన వింతలన్నీ ఒకేసారి జరగాలి అన్నట్టు. అసలు చూడండి, అర్ధరాత్రి 12 గంటలకు ఎంత వెళ్తురుందో, అసలు ఆకాశం కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో అసలు అర్థం కాలేదు. ఒకసారి చూస్తే పోనీ ఇదేమైనా పున్నమి రోజా లేకపోతే పున్నమికి దగ్గర ఉందంటే అది లేదు. కరెక్ట్గా అమావాస్య అయినా ఒక 2వ రోజో 3వ రోజో ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో కూడా ఇక 12:15 అవుతుంది టైము. ఆ 12:15కి బయట ఇంత వెలుతురుంది. అసలు ఆ టైంలో ఇంట్లో అసలు వేడి చాలా ఎక్కువ ఉండింది, లోపల పడుకోలేకపోయారు పిల్లలు. సో మళ్ళీ కాసేపు బయటికి తీసుకొచ్చి వాళ్ళనైతే పడుకోబెట్టాము. సో అరౌండ్ 1:30 అలా వాళ్ళు పడుకునేసరికి 1:30 అలా అయింది. మళ్ళీ వాళ్ళు పడుకున్నాక మళ్ళీ పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టాము. బయట దోమలు ఉన్నాయి, వర్షం పడ్డందుకు బాగా దోమలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకని లోపలికి అయితే వెళ్ళి పడుకున్నాము. సక్సెస్ఫుల్గా 3 days అయితే కంప్లీట్ అయ్యాయి. వెన్స్డే రోజు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే అసలు మాకు పవర్ కట్ అయింది కంప్లీట్గా. అండ్ ఫుడ్ మేము ముందే వండుకున్నాం కాబట్టి ఫుడ్కి ఏమి ఇబ్బంది అవ్వలేదు. సో అరౌండ్ 6 o'clock వెన్స్డే రోజు 6 o'clock అలాగా పవర్ అయితే వచ్చింది. అసలు పవర్ రాగానే ఇక్కడ ఉన్న జనాలు అయితే కేకలు వేశారు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు జనాలు. 3 days పవర్ కట్ అయ్యేసరికి అందరికి ప్రాణం పోయినట్టు అయింది. అండ్ పవర్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలో, మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం ఎంటీ చేయాల్సి వస్తుందని బాధగా ఫీల్ అవ్వాలో అర్థం కాలేదు నాకు. మొత్తం కంప్లీట్గా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా పాడైపోయాయి. దాదాపుగా 3 days పవర్ లేదు కదా, కంప్లీట్గా మొత్తం కూడా స్మెల్ వచ్చేస్తున్నాయి. అండ్ కూరగాయలు కూడా ఎక్కువ మట్టుకు పాడయ్యాయి, మొత్తం పడేసి అన్నీ కూడా రీస్టాక్ చేసుకోవాలి.
అసలు దాదాపుగా ఇక్కడ మ్యాక్సిమం ఫుడ్ స్టోరేజ్ ఎక్కువ చేసుకుంటారు జనాలు. ఎక్కువ మటుకు పాడయ్యాయి మొత్తం కూడా. అండ్ పాలు కూడా పాడయ్యాయేమో అన్న డౌట్తోనే నేను ఫస్ట్ అయితే పాలు వేడి చేసుకుంటున్నాను టీ పెట్టుకునే ముందు. అండ్ టీ తాగేసి ఇల్లు క్లీన్ చేసుకొని మంచిగా అన్నము, ఆలు ఫ్రై, టమాటో చారు చేసుకొని మేమైతే మా డిన్నర్ని ఫినిష్ చేసాము. సో ఇలా మా హరికేన్ ఇబ్బందులు అయితే అయిపోయాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటికీ పవర్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపుగా 1 మిలియన్ పీపుల్కి ఇంకా ఎలక్ట్రిసిటీ అనేదే లేదు. అందరికీ తొందరగా పవర్ రావాలనుకుంటున్నాను. సో ఎండ్ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. అంతవరకు సెలవు.